శ్రీవారి చక్కి ఆటతో చేసిన ప్రతి చపాతీ చల్లారాక కూడా ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. శ్రీవారి చక్కి ఆట, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. అవకాశం దొరికితే చాలు అల్లుకుపోవాలని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. తన పనేదో తాను చేసుకుంటున్న ప్రత్యర్థిని కవ్వించడానికి సైతం ఆ పెద్ద ఆయన చేయని ప్రయత్నాలే ఉండవు. రాజకీయాల్లో తల పండిపోయిన సదరు లీడర్ సాబ్ అంటూ ప్రత్యర్థిని, ఇటు సొంత పార్టీని ఇరుకున పెడుతూ జగిత్యాల పాలిటిక్స్ ను హీట్ ఎక్కిచ్చేస్తున్నారు. ఆయన రాజేస్తున్న ఆ రాజకీయ వేడి ప్రభావం ఎంత? ఇందుకే ఆ మోస్ట్ సీనియర్ లీడర్ పాచికలు పనిచేస్తున్నాయా, లేదంటే బూమరాంగ్ అవుతున్నాయా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇంటి పోరు రోజు రోజుకు బజార్న పడుతోంది. ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అన్నట్టుగా మారిందట అధికార పార్టీ పరిస్థితి. జగిత్యాల నియోజకవర్గంలో సొంత పార్టీని పదే పదే ఇరుకున పెడుతున్నారు సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇక్కడ వరుసగా జీవన్ రెడ్డిని గులాబీ పార్టీ నుంచి 2 సార్లు ఓడించిన డాక్టర్ సంజయ్ ఇప్పుడు హస్తం పార్టీకి దగ్గరవడంతో రగిలిపోతున్నారట పెద్ద ఆయన జీవన్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో సీనియర్ గా తనకు ప్రాధాన్యత లభిస్తుందని ఆశించిన జీవన్ రెడ్డి ఆశలు అడియాశి ఎదురవడంతో అగ్గి మీద గుగ్గిలంలా మారారట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వయంగా వెళ్లి కలిసి సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరవడం నుంచి స్టార్ట్ అయిన ఈ జగడం రోజుకో అంశం చుట్టూ తిరుగుతోంది. ఏదో ఒక హాట్ టాపిక్ తీసుకుని అటు ప్రభుత్వాన్ని ఇటు సంజయ్ ని టార్గెట్ చేసేలా మాట్లాడుతున్నారట మాజీ మంత్రి జీవన్. తొలుత తన అనుచరుడి మర్డర్ విషయంలో ఆయన రోడెక్కిన తీరు, ఎమ్మెల్యే సంజయ్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు పెద్దగా ఉపయోగపడలేదట. సానుభూతి అస్త్రం సరిగా వర్కౌట్ కాకపోవడంతో పార్టీని వీడుతానంటూ పదే పదే అలకపాన్పు ఎక్కడం మొదలుపెట్టారు. మొదట్లో జీవన్ రెడ్డి సీనియారిటీ దృష్ట్యా కాస్త ప్రయారిటీ ఇచ్చి జగిత్యాలకు వచ్చి మరీ మంత్రులు బుజ్జగింపులు చేయడంతో ఆయన మరింత స్పీడ్ పెంచారట. ఆ నేపథ్యంలోనే ఎంపీగా పోటీ చేయడం, ఓడిపోవడం, ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిపోవడం, తిరిగి రెన్యూవల్ కాకపోవడం, పార్టీ పవర్లో ఉన్న నేపథ్యంలో క్యాబినెట్ లో ఉండాలనే కోరిక అలాగే ఉండిపోవడంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్లిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పదే పదే అదే పనిగా అలుగుతూ ఉండడంతో పార్టీ పెద్దలు, ప్రభుత్వ ముఖ్యులు పట్టించుకోవడం మానేశారట. అయినా తన పట్టు నిరూపించుకునేందుకు ఏదో ఒక వివాదాస్పద అంశంతో తెరపైకి రావడం మాత్రం ఆపడం లేదట పెద్దాయన. పార్టీ పెద్దలతో, మంత్రులతో జీవన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా హాట్ టాపిక్ గా మారిందట. జగిత్యాల పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విష్ చేయడానికి జీవన్ రెడ్డి వద్దకు వెళ్తే ఆయన దూరం జరిగి మీదే రాజ్యం, మీరే ఏలుకోండి అంటూ వ్యాఖ్యానించడంతో పొంగులేటి షాక్ అయ్యారట. మంత్రితో ఆయన అన్న మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మంత్రి అడ్లూరి వద్దకు వెళ్లి చిన్న దేవస్థానం పాలకవర్గం విషయంలో పేచీ పెట్టి మమ్మల్ని పార్టీలోంచి వెళ్లగొట్టండి అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పట్టాదారులం మేము అంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఉన్న వ్యక్తి క్యాడర్ ముందు పట్టాదారులు, కౌలుదారులు అంటూ మాట్లాడడంతో హస్తం పార్టీకి ఇబ్బందికరంగానే మారిందట. కౌలుదారులు, పట్టాదారులు, ఓనర్లు అనే వ్యాఖ్యలకు ప్రత్యర్థి శిబిరం నుంచి గట్టిగానే కౌంటర్లు పడ్డాయట. జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో పుట్టారా? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి నాదెండ్లతో వెళ్లి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆయన పట్టాదారు ఎలా అవుతారు, ఎదుటివారు కౌలుదారులు ఎలా అవుతారు అంటూ చరిత్ర పాఠాలతో ట్రోల్ చేశారట ఆయన వ్యతిరేకులు. పార్టీని, సర్కార్ను ఇబ్బంది పెట్టడం, ఎమ్మెల్యేని ఎరుకున పెట్టడం కోసం ప్రతి ఛాన్స్ వాడేస్తున్నారట జీవన్. గతంలో నర్సింగాపూర్ గ్రామంలో దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వ హయాంలో కబ్జాలు చేశారని లేఖలు రాసి విచారణ జరిగేలా చేశారట జీవన్ రెడ్డి. ఆ ప్రభుత్వ భూముల కబ్జా అంతా అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమారే చేయించారని జోరుగా ప్రచారం కూడా చేయించారు. తీరా చూస్తే ఆ భూములు కబ్జా చేసిన వారిలో జీవన్ అనుచరులు ఉండడంతో ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ అటాక్ ప్రారంభించారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ వ్యవహారమంతా సాగిందని ఆధారాలతో చెప్పడంతో సైలెంట్ అయ్యారట జీవన్. నర్సింగాపూర్ భూముల వ్యవహారాన్ని పట్టించుకోవడం ఆపేసి కొత్త లొసుకులను వెలికితీసే పనిలో పడ్డారట పెద్దాయన. అలా చూస్తున్న ఆయనకు జగిత్యాల నడిబొడ్డున బస్టాండ్ పక్కనే ఉన్న 200 కోట్ల విలువ చేసి మున్సిపల్ ల్యాండ్ కబ్జా అంశం దొరికిందట. ఏముంది, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడు మంచాల కృష్ణ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, ఆయన అండతోనే మున్సిపల్ ల్యాండ్ అన్యాక్రాంతమైందని విమర్శలు గుప్పించారు. రంగంలోకి దిగిన సంజయ్ గట్టిగానే కౌంటర్ వేశారట. ఆ వివాదం 4 దశాబ్దాలుగా సాగుతుందని, ఆ ల్యాండ్ జీవన్ రెడ్డి మరదలు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడే సదరు వ్యక్తికి దక్కేలా చేశారని అటాక్ చేశారు ఎమ్మెల్యే. కోర్టుకు వెళ్లకుండా ఏం చేశారని ప్రశ్నించారట.
మంచాల కృష్ణ అనే వ్యక్తి దగ్గరకు ఎంపీగా పోటీ చేసినప్పుడు జీవన్ రెడ్డి ఎందుకు వెళ్లాడు, అతనికి జీవన్ రెడ్డికి మధ్య ఏం జరిగిందో చెప్పాలని పెద్ద ఆయనను డిఫెన్స్ లోకి నెట్టారు ఎమ్మెల్యే. అంతటితో ఆకుండా ఇండైరెక్ట్ గా జీవన్ రెడ్డిని ఉద్దేశించి జీవితాంతం పదవి కోసం కొందరు పాకులాడుతున్నారని సెటైర్లు వేశారు. ఓవైపు జీవన్ అటాక్, మరోవైపు ఎమ్మెల్యే కౌంటర్ అటాక్ వల్ల మరోసారి జగిత్యాల రాజకీయం రచ్చరచ్చగా మారిందట. మున్సిపల్ ల్యాండ్ కబ్జా అంశంపై రాజకీయ రగడ జరగడం ఒకెత్తైతే, అత్యంత విలువైన భూమిని కాపాడాల్సిన నాయకులు కబ్జాకు పాల్పడిన వ్యక్తి నీవాడు అంటూ వాదులాడుకోవడంపై జగిత్యాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆ క్రమంలో పార్టీని వీడేది లేదు, పార్టీని ఖాతరు చేసేది లేదు అన్నట్టుగా మాజీ మంత్రి గారి తీరు ఉందని రుసరుసలాడుతున్నారట పార్టీ కార్యకర్తలు. మరోవైపు ఏది ముట్టుకున్నా తిరిగి తన మెడగ చుట్టుకోవడంతో ఏం చేయాలా అంటూ ఆలోచనలో పడ్డారట జీవన్ రెడ్డి. తన అనుభవాన్నంతా ఉపయోగించి ప్రయోగిస్తున్న అస్త్రాలు విఫలం కావడమే కాకుండా సాఫ్ట్ అనే పేరున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సింపతి గెయిన్ చేస్తూ ఉండడంతో గేర్ మార్చాలా లేదా అనే డైలమాలోకి వెళ్లారట పెద్దాయన. మరోవైపు అభివృద్ధి పేరుతో కారుకు దూరంగా హస్తానికి చేరువగా వెళ్లిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి తీరుతో నారాజవుతున్నారట. దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి ఎప్పుడూ రగులుతూనే ఉన్న జగిత్యాల పొలిటికల్ పంచాయతీని సెటిల్ చేసేందుకు పార్టీ పెద్దలు పూనుకోవాలని కోరుతుంది కాంగ్రెస్ క్యాడర్. For more videos like this, subscribe Big TV channel.